బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ నియామకమయ్యారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ రాధా మల్లేష్ గౌడ్ ను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి మీసాల చంద్రయ్య ప్రకటించారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిర్రు. మరి రాష్ట్రాన్ని దోసుకుంటారు తప్ప ప్రజలకు మేలు చేసిర్రు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి చేసిర్రు. మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తిరు. ఎందుకంటే పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదకులో బాగా కష్టపడ్డారు, వారికి 72% అంటే తెలంగాణలో హయ్యెస్ట్ రేంజ్లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు. మరి నీకు మరి నువ్వేం చేస్తావు, నీతో అవుతుందా అని నన్ను చాలా కూడా అడగడం జరిగింది, ప్రశ్నలు అడిగారు. అంటే చెప్పిన నేను కూడా సీనన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా, మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా, పార్టీని బలోపేతం చేస్తా. మరి ఇప్పుడు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కూడా మరి కష్టపడి పనిచేస్తా, అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి పార్టీకి మాట ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర పార్టీ కూడా నాకు ఈరోజు పొద్దున్నే ఉదయాన్నే అధికారికంగా కూడా నా పేరు ప్రకటించారు. మరి నేను చెప్పుకునే విషయం ఏంటిదంటే మనము గతంలో ఏది ఉన్నా కానీ అన్నీ మర్చిపోదాము, అందరం కలిసిమెలిసి పనిచేద్దాము. మా నర్సాపూర్ అసెంబ్లీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు, మెదక్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. నేను అందరితోని కూడా కలుపుకొని పోతా. మరి సంస్థాగత ఎన్నికల్లో కానీ పార్టీ బలోపేతంలో కానీ అన్ని విధాలు కూడా తన వంతు నా వంతు నాకు చేతనైన రీతిలో పార్టీకి పనిచేసి నాకు బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర పార్టీకి కానీ మరి ఎంపీ రఘునందన్ రావు కానీ మా నర్సాపూర్లో ఉన్న కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ కానీ రఘువీరారెడ్డి కానీ మరి మెదక్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున వీరంతా కూడా నాకంటే సీనియర్లు, వీళ్ళంతా అందరూ కూడా సీనియర్ నాయకులు అంతా కూడా నాకు ఎప్పుడప్పుడు సూచనలు చేసి అన్నీ తెలిసి ఉంటాయి, ఎవరికైనా ప్రతిదీ తెలిసి ఉండదు. ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా నాకు సహకరించి మరి ఈ పార్టీని మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ మనకున్నాయి 2 అసెంబ్లీలు, ఈ 2 అసెంబ్లీలను మరి వచ్చే ఎన్నికలలో సంస్థాగత ఎన్నికలలో భారీ మెజారిటీతోని చాలా సీట్లు మనం సంపాదించుకున్నట్టయితే రేపు మళ్ళీ మనం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్కి కూడా కొట్టడానికి మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. మరి అదేవిధంగా ఎవ్వరు బాధపడవద్దు, ఎందుకంటే ఎట్లున్నదంటే విషయము ఎన్నో జరిగినాయి. మనం